నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టెక్కే మార్కెట్ యార్డు ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం. నిర్ణీత గడువులోగా అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. 9వ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో సెక్షన్ బ్యాటిల్ డ్రిల్. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్న సిఐటియు నేతలు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అందించాలని జిల్లా కలెక్టర్కు ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ నాయకుల వినతి. రాష్ట్రీయ ధర్మరక్షణ సమితి నేతలు గోవధను అరికట్టాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి అందజేత. రైతులు పండించిన జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, పెట్టుబడి సాయం అందించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న గడివేముల మండల రైతులు. ఎన్టీఏ నీట్ 2025 ఫలితాలలో ఎస్జీఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజ్ విద్యార్థుల తిరుగులేని విజయం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ యోగా క్రియలను ఆచరించి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పొందాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపునిచ్చారు. సోమవారం నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు వేశారు. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి, జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ తదితరులతో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగాంధ్ర కార్యక్రమంలో దాదాపు 5,200 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించడం, ఏకాగ్రతను పెంచడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందన్నారు. ప్రతి మనిషి తన జీవన శైలిలో యోగాను నిత్యం అలవర్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 7.6 లక్షల మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు నమోదు అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, ఆయుష్ సీనియర్ మెడికల్ అధికారి యశోధర, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు 16వ తేదీ ఈ యోగా కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం అమరావతి శంకుస్థాపన ప్రధానమంత్రి గారు విజయవాడ వచ్చినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రిని ఆహ్వానించి విశాఖపట్నంలో ఈ యోగా అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని చెప్పి వారు నిర్ణయించి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు నుంచి దాదాపు ఈ రోజు వరకు కూడా 21 నెల 21 నుంచి ఈ నెల 21 తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి ప్రతిరోజు అని చెప్పి అందరినీ ఉత్తేజపరిచి ఈ రోజు అధికారులు, అదేవిధంగా ప్రజలు, మహిళా మండలి, ఆడబిడ్డలు చాలా మంది కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషం. మీ అందరితో కలిసి ఈ రోజు యోగా కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేర యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని మనం నెల రోజుల పాటు నిర్వహించుకుంటున్నాం. జూన్ 21న జరగబోయే కార్యక్రమానికి మే 21న కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ చేసి జిల్లాలో 5 టూరిస్ట్ ప్లేసెస్ లో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అలాగే ఈ రోజు థీమాటిక్ యోగాలో భాగంగా ఎంప్లాయీస్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. 21వ తారీఖున మన జిల్లాలో దగ్గర 7,60,60,000 మంది జూన్ 21వ తారీఖున యోగా చేస్తామని ఎన్రోల్ అయ్యారు. సో జూన్ 21వ తారీఖున ప్రతి గ్రామంలో, ప్రతి వార్డ్ లో కూడా 5,000 ప్లేసెస్ లో, అంటే 5,000 వెన్యూస్ లో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించబోతున్నాం. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున జూన్ 21వ తారీఖున యోగా కార్యక్రమంలో భాగస్వాములయ్యి దీన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించుకొని దైనందిన జీవితంలో కూడా అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి అని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నాను.
ఎంప్లాయీస్ కి వచ్చినప్పటికీ యోగా అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం నిత్యం ఫిజికల్ యాక్టివిటీకి చాలా దూరంగా ఉంటాం. ఆఫీస్ పని వేళల్లో మనము సరైన సమయంలో ఇంటికి వెళ్ళొచ్చు, ఇంటికి వెళ్ళకపోవచ్చు. కుటుంబాన్ని ఆఫీస్ ని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా కొన్నిసార్లు కష్టమవుతుంది. సో మానసికంగా శారీరకంగా మనం ఎప్పుడూ ఉల్లాసంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మన నిత్య పనులు ఎటువంటి ఒత్తిడి లేకుండా చేసుకోవాలి అంటే యోగా అన్నది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రాక్టీస్ అన్నది అవసరము అన్న ఆలోచనతోనే 4 రోజుల పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పిన ప్రోటోకాల్ చిన్న చిన్న ఆసనాలు, వాటిని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమం మనం డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ లో చేయాలి. వర్షం పడడం వల్ల మనం చేయలేకపోయాము, అందుకని ఇక్కడ సిసి రోడ్ ఉంది అని చెప్పి చేసాము. 21వ తారీఖున కూడా మళ్ళా ఇదే ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి నంద్యాల డిస్ట్రిక్ట్ ఎంప్లాయీస్ అండ్ టీమ్ అందరూ కూడా ఇక్కడే హాజరవ్వాల్సిందిగా కోరుతూ, మిగతా ఎంప్లాయీస్ అందరూ డివిజన్స్, మండలాలు, గ్రామ స్థాయిలో హాజరవ్వాల్సిందిగా కోరుతూ, కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఆల్ స్టేట్ మెంబర్స్ కి అభినందనలు తెలియజేస్తూ, మన 21st జూన్ కి యోగా డే సెలబ్రేషన్ అవుతుంది. మన సీఎం గారి విజన్లో ఆ రోజు మన అట్లీస్ట్ 5 crore people యోగా చేయాలి. మన ఖచ్చితంగా ఈ రోజు చేసిన యోగాకి చాలా మంచిగా అనిపిస్తుంది. మీతో కలిసి యోగా చేసిన నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మీ అందరూ ఖచ్చితంగా సంకల్ప తీసుకొని ఈ చేసిన యోగా ప్రతిరోజు చేయాలి. మనం కూడా కలెక్టర్ గారితో అది పేర్కొన్నాము, ఎట్లాంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్లీ పెట్టండి, సో దాట్ మన అందరికి యోగా చేయడానికి అలవాటు అవుతాయి. యోగా చేసిన తర్వాత మనం చాలా కామ్ గా అనిపిస్తుంది. కామ్ గా అయితే మన టైం తగ్గుతాయి, చిన్న చిన్న గొడవ తగ్గుతాయి. సో ఈ పోలీస్ కి కూడా చాలా మంచిది. సో అదే నేను కోరుకున్నాను అందరితో, యోగా ఖచ్చితంగా డైలీ రొటీన్ మాత్రం చేయాలి, ఈ ప్రయాణం ఖచ్చితంగా చేయాలి. ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల మార్కెట్ యార్డ్ లో థిమాటిక్ యోగా ఇవాళ మనం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ న్యాయశాఖ మరియు మైనారిటీ వెల్ఫేర్ మంత్రివర్యులు గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అధికారులకి, విలేజ్ వార్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కి అందరికీ కూడా నమస్కారం. మనందరికీ తెలుసు 21st జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. అందులో భాగంగా ఆ రోజు గౌరవ ప్రధానమంత్రి వర్యులు విశాఖపట్నంలో పార్టిసిపేట్ చేయడానికి రావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం 1 నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాలో కూడా కొన్ని యాక్టివిటీస్ చేయమని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే మన జిల్లాలో కూడా ఇప్పటి వరకు చాలా యాక్టివిటీస్ నిర్వహించాము. శ్రీశైలంలో కానీ, మహానందిలో కానీ, బెలూన్ గుహల దగ్గర కానీ ఇప్పటి వరకు 3 నిర్వహించాము. ఇది థిమాటిక్ యోగా కడుగు నిర్వహించాము. ఇంకా మనకి 2 టూరిస్ట్ డెస్టినేషన్స్ లో యాక్టివిటీస్ ఉన్నాయి, అహోబిలం దగ్గర, పచ్చళ్ళ దగ్గర. ఈ అన్ని సెట్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా పట్ల ప్రజలకి అవగాహన పెంపొందించాలి. అలాగే యోగా అన్నది మన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలి అనే సందేశాన్ని పంపించడం కోసం అని చెప్పి ఈ ఈవెంట్స్ అన్ని మనం చేస్తున్నాము. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి వేగవంతంగా, నాణ్యతతో నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించి అనంతరం పలు అంశాలపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రామోనాయక్, డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా వేగవంతంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. భూ సర్వేకు సంబంధించి
92 దరఖాస్తులు బియాండ్ ఎస్ఎల్ఏలో ఉన్నాయని, సంబంధిత దరఖాస్తులను గ్రామాల వారీగా గ్రామ సర్వేయర్లకు పంపి వారం రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారిని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించి 1131 దరఖాస్తులు బిఎండ్ఎస్ఎల్ఏలో ఉన్నాయని, త్వరితగతిన పరిష్కరించేందుకు ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో 172 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నింటినీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తొమ్మిదవ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంపులో 9వ రోజు శిక్షణలో భాగంగా రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాల పీజీ స్పోర్ట్స్ గ్రౌండ్లో సెక్షన్ బ్యాటిల్ డ్రిల్ డెమో జరిగింది. ఎన్సీసీ క్యాడెట్స్ ఆసక్తిగా ఈ డెమోను తిలకించారు. అనుకున్న లక్ష్యానికి ఎలా చేరుకోవాలి, మిషన్కు ముందు పరికరాలు మరియు ఆర్డర్లను సిద్ధం చేసుకోవడం, శత్రువుపై దాడి చేయడం, శత్రువు దాడి చేసినప్పుడు తిరిగి కాల్పులు జరపడం మరియు మనల్ని మనం ఎలా సంరక్షించుకోవడం, శత్రువుని గుర్తించడం, లక్ష్యాన్ని చేరుకోవడం చాలా చక్కగా బ్యాటిల్ డ్రిల్ డెమోలో పాల్గొన్న 12 మంది అమ్మాయిలు ఎంతో నైపుణ్యంతో శిక్షణ తీసుకొని ప్రదర్శించడం జరిగింది. మిగిలిన దాదాపు 500 మంది ఎన్సీసీ క్యాడెట్స్ దీనిని తిలకించారు. కార్యక్రమంలో క్యాంప్ కమాండెంట్ కల్నల్ జోబీ ఫిలిప్, రామకృష్ణ విద్యాసంస్థ అధినేత చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇండియన్ ఆర్మీలో ఎలాగ యుద్ధాలలో లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఎలా చేరుకుంటారు, శత్రువుని ఎలా తుదముట్టిస్తారు, పై అధికారులు ఇచ్చే ఆర్డర్స్ను ఎలా ఫాలో అవుతారు వంటి అంశాలు, ఆయుధాలు ధరించి కన్సల్మెంట్ మనకు అందుబాటులో ఉన్న గ్రౌండ్లో మన చుట్టూ ఉన్న ప్రకృతి అంశాలను పరిగణలోకి తీసుకొని ఎలా శత్రువులతో పోరాడతారని ఈరోజు డెమోలాగా చూపించామన్నారు. ఎన్సీసీ క్యాడెట్స్ భవిష్యత్తులో ఇండియన్ ఆర్మీలో చేరి మంచి దేశభక్తిని ప్రదర్శించాలని, దేశానికి సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో ఎన్సీసీ పిఐ స్టాఫ్ ధర్మేంద్ర కుమార్, ఎంఆర్ బాషా, దివీస్, దీప్తి సింగ్, భువనచంద్ర, భూపాల్ సింగ్, రమేష్ యాదవ్, మహమ్మద్ షరీఫ్, విజయ్ కేతు, వినోద్, డెబిస్, మునీంద్ర కుమార్, ఎన్సీసీ ఆఫీసర్లు పరిమళ, హేమ, దుర్గా, మౌలాబీ, హరిత, పద్మావతి, నాగరత్న, అశ్విని, శారద, లావణ్య, సునీత, శిరీష, నాగమణిబాయ్, లక్ష్మీ దుర్గా, శివగంగ, కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ లలిత సరస్వతి, ఎన్సీసీ క్యాడెట్స్ తదితరులు పాల్గొన్నారు. సరిహద్దున నువ్వు లేకుంటే కను పాప కంటి నిండుగా నిద్రపోదురా నిలువెత్తున నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బాబుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. ఇల్లే ఇండియా, దిల్లే ఇండియా, నీ తల్లే ఇండియా, తన భరోసా నువ్వే దేశం కొడక. సెలవేలేని సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక, ప్రాణం అంత తేలిక ఓ సైనిక, పోరాటం నీకో వేడుక ఓ సైనిక. సమరం పొడిలో నీ మరణం, సమయం తలచే సంస్మరణం, చరితగ చదివే తరములకు నువ్వో స్ఫూర్తి సంతకం. భక్తులు లెక్క పెట్టవే ఓ సైనిక, పుస్తలు లక్ష్య
ధీరుడివని నీ అడుగిటు పడలేదు తెరువగు ధీరుడివని Today we have assembled here on the penultimate day of our combined annual training camp 4, wherein we have got more than 580 cadets assembled here, mostly SW and JW cadets. So we have given them a first-hand feel of how a section battle drill is being conducted. We had a very nice demonstration. Generally, people don't know what happens in a war, but here we have shown them, given them a glimpse of how a actual battle unfolds and how a section deploys and attacks, launches an attack on the enemy. So this for the first time, the girl cadets have come up, they have volunteered and shown a demonstration to everyone that in an actual war scenario, how we go into the battlefield and how the war shapes up into a victorious feat. That is what we wanted to show all of them. They did a wonderful show, and thank you all. Jai Hind. ఈరోజు నంద్యాల పట్టణంలో 9A బెటాలియన్ గర్ల్స్ యూనిట్ తరపున యాన్యువల్ సమ్మర్ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నారు. దాదాపుగా 570 గర్ల్స్ ఈ రోజున దీనికి అటెండ్ అవ్వటం జరుగుతుంది. క్యాంప్ ఈ రోజున లాస్ట్ డే, 10 రోజుల కార్యక్రమం ఇది. ఈ రోజున వార్ అంటే ఎట్లా ఉంటుంది, వార్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది అన్నటువంటి దాని మీద, ఎనిమీస్ ఎట్లా అటాక్ చేస్తారు, వాళ్ళని ఎట్లా ఫేస్ చేయాలనే దాని మీద ట్రైనింగ్ని ఈరోజు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని లీడ్ చేసినటువంటి జబ్బు ఫిలిప్ గారికి మరియు అట్లాగే దీనికి సహకరిస్తున్నటువంటి అందరూ ఏఎన్ఓలకి, అలాగే ఎన్సిసి స్టాఫ్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, యాక్చువల్గా వీళ్ళు వార్ జరిగినప్పుడు భయపడకుండా ఎలా ఫేస్ చేయాలన్న దానికి ఈరోజు ట్రయల్ లాగా వీళ్ళకి ఈరోజు నేర్పించడం జరిగింది. సో ఇది చాలా మంచి నాలెడ్జ్ని ఇచ్చేటువంటి ఈవెంట్, తర్వాత ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఈవెంట్. మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఆర్మీలో జాయిన్ అవడానికి మంచి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందని భావిస్తున్నాను. నేను ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్ చేయడం, ఇది చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అసలు రియల్ ఇన్సిడెంట్స్ లాగానే అనిపిస్తుంది. ఇలాగనే ఎంతో అమ్మాయిలందరూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మా అమ్మాయిలందరూ ఇంకా ఇన్స్పైర్ కావాలని కోరుకుంటూ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సీసీలో ఫస్ట్ జాయిన్ అవ్వలేదు చాలా మంది. తర్వాత మళ్ళీ ఏఎన్ఓ సార్ వాళ్ళంతా వచ్చి ఒకసారి మోటివేషన్ క్లాస్ ఇచ్చారు. అప్పుడు చాలా మంది అమ్మాయిలు ఎన్సీసీలో జాయిన్ అయ్యారు. ఆ రోజు కనుక నేను జాయిన్ అవ్వకపోయింటే ఎన్సీసీలో, ఈరోజు నేను ఇంతమంది ముందర ఇంత ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఉండేదాన్ని కాదు. ఇంతమంది ముందర, మీడియా ముందర ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. చాలా మంది క్లాప్స్ మంచిగా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా అనిపించింది. ప్రతి ఒక్కరు ఎన్సీసీలో జాయిన్ అవ్వాలి. ఇందులో చాలా, ఒకటని కాదు, చాలా నేర్చుకోవచ్చు. చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. డిసిప్లైన్గా ఎలా ఉండడం నేర్చుకోవచ్చు. యూనిటీ అనేది నేర్చుకోవచ్చు. కొత్త కొత్త ఫ్రెండ్స్ని, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. ఇంకా మన ఫ్యూచర్లో మనం ఏం అవ్వాలనేది మనకి ఈ ఎన్సీసీలో జాయిన్ అవ్వడం ద్వారా మనకు ఒక క్లియర్ మోటివ్ అనేది వస్తుంది. ఎందుకు జాయిన్ అయ్యాము, ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి. ఎన్సీసీలో జాయిన్ అవ్వడం నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైం ఇలాంటిది చేయడం చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీడియా ముందు చాలా ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఎన్సీసీ మాకు ఎంతో నేర్పించింది. డిసిప్లైన్, ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అని మాకు చాలా నేర్పించింది. ఎన్సీసీలో ఎంతో మంది అమ్మాయిలు జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మందికి పైగా ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని రాష్ట్ర మంత్రి నారాయణకు సమ్మె నోటీసు అందజేసినా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని సిఐటియు నేతలు పేర్కొన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ నెల 20 తర్వాత సమ్మెలోకి వెళితే ప్రజలు పడే ఇబ్బందులకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ గౌస్, యూనియన్ అధ్యక్షులు రామాంజనేయులు, కార్యదర్శి రంగనాథ్, సహాయ కార్యదర్శి బాలదుర్గన్నలు జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియాకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ గౌస్, యూనియన్ అధ్యక్షులు రామాంజనేయులు, కార్యదర్శి రంగనాథ్, సహాయ కార్యదర్శి బాలదుర్గన్న మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదన్నారు. గత 15 రోజుల క్రితం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగిందని,
పరిష్కారం దిశగా వెళ్లడం లేదని పేర్కొన్నారు. ఇదే విధంగా ప్రభుత్వం మొండిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇంజనీరింగ్ కార్మికులు చేయాల్సిన పనులను నిలిపివేస్తామని, అప్పుడు ప్రజలకు నీరు, కరెంటు, ఇతరత్ర ముఖ్యమైన పనులను నిలిపివేస్తామని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని, ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత ప్రభుత్వం పైన ఏర్పడుతుందని, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే అమ్మఒడి పేరు మీద విద్యార్థులకు డబ్బులేసింది. కానీ మున్సిపల్ వర్కర్లుగా పనిచేసే వాళ్లకు ఎలాంటి డబ్బులు అనేటివి ఏది కూడా వేయని పరిస్థితి. కారణం ఏమంటే వీళ్ళందరూ ఉద్యోగస్తులని పేరు మీద చెప్తా ఉన్నారు. కానీ సంక్షేమ పథకాలు అనేటివి మున్సిపల్ వర్కర్లకు కూడా ఇవ్వాలని చెప్పేసి చాలా ఏండ్ల నుంచి పోరాటం చేస్తా ఉన్నాం. ఎందుకంటే కాంట్రాక్ట్ వర్కర్లు తప్ప వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. కాబట్టి ప్రభుత్వం సంక్షేమ పథకాలు మున్సిపల్ వర్కర్లకు కూడా ప్రతి సంక్షేమ పథకం మున్సిపల్ వర్కర్లకు వర్తింపజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు దాదాపు 3 లక్షల మంది వర్కర్లు ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తున్నారు. చాలా తక్కువ వేతనాలతో పనిచేసే పరిస్థితి ఉంది. మరి అటువంటి వాళ్లకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఈరోజు ఒక్కొక్క ఇంట్లో 4గురికి వేసినాం, 10 మందికి వేసినాం, 20 మందికి వేసినాం అని చెప్పేసి ప్రభుత్వం చాలా గొప్పలు చెప్తా ఉంది. అందరికీ ఏమను కాదు, కానీ ఎవరైతే నిజంగా బాధపడుతున్నారో, పేదవాళ్ళుగా ఉండి తక్కువ వేతనంతో పనిచేసే మున్సిపల్ వర్కర్లు కానీ, స్కీమ్ వర్కర్లు కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు కానీ వీళ్ళెవ్వరికి కూడా సంక్షేమ పథకాలు వేయకుండా ఈరోజు ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుంది. కాబట్టి ఈరోజు సంక్షేమ పథకాలు వర్కర్స్ అందరికీ, స్కీమ్ వర్కర్లకు, అట్లే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లకు, మున్సిపల్ వర్కర్లకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర రిప్రజెంటేషన్లు ఇవ్వమని చెప్పడం జరిగింది యూనియన్. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నంద్యాల కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. కలెక్టర్ గారికి 23వ తేదీ చాలా పెద్ద ఎత్తున నిరసన జిల్లా వ్యాప్తంగా అందరినీ సేకరించి నిరసన తెలియజేస్తాం. అదేవిధంగా మున్సిపల్ వర్కర్లకు వేతనాలు పెంచాలని చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి, మున్సిపల్ వర్కర్లకు వేతనాలు పెంచాలని చెప్పేసి మేము సిఐటిగా మున్సిపల్ యూనియన్ గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ కు మన తల్లికి వందనం అనే పేరుతో ప్రతి విద్యార్థులకు తల్లిదండ్రుల అకౌంట్లలో అమౌంట్ పడింది. కానీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కు వచ్చేసి చాలన్నటువంటి వేతనాలు ఇస్తుంది ఈ ప్రభుత్వము. ఇచ్చేది 15,000 అయితే 2,000 కటింగ్ పోను, మాకు వచ్చేది 13,000 రూపాయలు. ఆ 13 వేతనాలలో మమ్మల్ని వచ్చేసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా చూపిస్తుంది ఈ ప్రభుత్వము. కానీ ఈ ప్రభుత్వము ఎంప్లాయీగా చూపిస్తుంది, కానీ మేమైతే ఎంప్లాయీ కాదు. మేము అవుట్సోర్సింగ్ కార్మికులమే. మేము కార్మికుల పట్ల కూడా ఈ గవర్నమెంట్ చిత్తశుద్ధి చూపించి మాకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి. అలాగే మాకు 13,000 వేతనంతో కూడుకునేది ఇస్తూ మాకు ఈ సంక్షేమ పథకాలు కూడా వర్తించాలని ఈరోజు కలెక్టర్ మేడం గారికి మేము ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. సోమవారం స్థానిక పీజీఆర్ఎస్ లో ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అందించాలని వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గన్యాకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాత్రికేయుల పిల్లలకు అన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డికి సూచించారు. జిల్లా కలెక్టర్ పాత్రికేయులకు భరోసా ఇస్తూ త్వరలో పరిశీలిస్తామని అన్నారు. అనంతరం ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టు పిల్లల భవిష్యత్తు కోసం ఉచిత విద్య అందించాలని జిల్లా కలెక్టర్ను కోరగా సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలో ఈ విషయంపైన కలెక్టర్ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో జర్నలిస్టుల సమస్యలపై పోరాడేందుకు, పాత్రికేయులకు అండగా నిలబడేందుకు ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ పనిచేస్తుందన్నారు. కేవలం పాత్రికేయుల సంక్షేమమే కాకుండా ప్రజల సమస్యలపైన దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం కోసం ఐరా పనిచేస్తుందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించి సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తుందన్నారు. ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ యూనియన్లకు అతీతంగా కలం వీరులకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఐరా రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయబాబు, రాష్ట్ర కార్యదర్శి శరత్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారావు, ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని రాజ్కుమార్ గన్యా గారిని కలచడం జరిగింది ఐరా రాష్ట్ర అధ్యక్షుని హోదాలో. అయితే జర్నలిస్టు పిల్లలకు
50% రిజర్వేషన్ కల్పించాలని కలెక్టర్ను కోరడం జరిగింది. కలెక్టర్ గారు డిఓ గారికి రెఫర్ చేసినారు. అదే 2-3 రోజుల్లోనే రాయితీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కృష్ణా జిల్లా, కడప జిల్లా, అనంతపురం జిల్లాలలో రాయితీ కల్పించినారని మేడం గారికి చెప్పడం జరిగింది. ప్రొసీడింగ్ గారిని ఇస్తాను, మిగతా జిల్లాలతో వెరిఫై చేసి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళకు కానీ తొందరలోనే ఉచితంగా 50% రిజర్వేషన్ కల్పించాలని మేడం గారిని కోరడంతో సానుకూలంగా స్పందించి డిఓ గారికి చెప్పడం జరిగింది. ఈ విధంగా చేయడంతో జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ పిల్లలందరికీ 50% రిజర్వేషన్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలియజేస్తున్నాం. ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర జిల్లా కలెక్టర్ రాజకుమారి గారికి మరియు అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి గారిని కలిసి జర్నలిస్టుల సమస్యలపైన వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీని సారాంశం ఏంటంటే, నంద్యాల జిల్లాలోని జర్నలిస్టు పిల్లలకు కార్పొరేట్ మరియు ప్రైవేట్ పాఠశాలలో 50% ఫీజులో రాయితీ కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని మరియు అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వర్కింగ్ జర్నలిస్టులు వాళ్ళ పిల్లల కొరకు విద్యాభ్యాసము 50% రాయితీ కల్పించాలని మేము జిల్లా కలెక్టర్ని అడగడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుల పిల్లలకు రాష్ట్రం అంతా కూడా ఆయా జిల్లాలలో జర్నలిస్టుల పిల్లలకు కలెక్టరు తర్వాత విద్యాశాఖ అధికారులు సహకరించి ఈ యొక్క జర్నలిస్ట్ పిల్లలకు 50% రాయితీ కల్పించాలని, చదువుకునే అవకాశం కూడా కల్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. రాష్ట్రీయ ధర్మరక్షణ సమితి నేతలు గోవధను అరికట్టాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి అందజేయడం జరిగింది. ఇప్పటికే కేసులు నమోదు కాబడిన వాటిని పరిష్కరించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా మరియు పట్టణ కమిటీ నేతలు పాల్గొన్నారు. ఏదైతే నవనంది ఆలయం నంద్యాల పట్టణంలో విచ్చలవిడిగా గోవధ జరుగుతుంది, వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అలాగే ఇది వరకు గోవధల పైన జరిగినటువంటి కేసులపైన తగు విచారణ జరిపి నేరస్తులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్రీయ ధర్మరక్షణ ఆధ్వర్యంలో జిల్లా టీము మరియు టౌన్ టీం కమిటీ మెంబర్ల సమక్షంలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని వివిధ గ్రామాలలోని రైతులు పండించిన జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ఇప్పటికే కొనుగోలు చేసిన జొన్నలకు నగదు ఇవ్వాలని, అలాగే వర్ష ప్రభావ పరిస్థితుల్లో ప్రభుత్వం పంట సాయం అందించాలని రైతులు జిల్లా కలెక్టర్ను వేడుకుంటున్నారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ను కలిసి వారి గోడును వినిపించారు. ఇప్పటికైనా కాలయాపన చేయకుండా రైతుల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఏప్రిల్ 24వ తేదీ నుంచి గవర్నమెంట్కి వేసిన జొన్నలు ₹1 ప్రతి రైతుకు అందలేదు. అంతేకాకుండా ఇప్పుడు పెట్టుబడుల టైము, స్కూల్ ఓపెనింగ్ టైము, ప్రతిదీ ఈ డబ్బులు గవర్నమెంట్ ఇస్తేనే కదా మేము ప్రతిదానికి కట్టుకోవాల్సి వస్తుంది. మీరైతే 50 రోజులు దాటిన తర్వాత కూడా అమౌంట్ ఇవ్వకపోతే రైతు పరిస్థితి ఏమి? దీనికి గవర్నమెంట్ ఏ విధంగా బాధ్యత వహిస్తుందని పూర్తిగా సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. నెల రోజులు దాటింది, అయినా కానీ ఈ రోజు రేపు అని 3 వారాల నుంచి ప్రతి రైతులు తిప్పుతున్నారు. దానికి సమాధానం ఇవ్వట్లేదు. ఎప్పుడు కొంటారు, ఎప్పుడు కొనుగోలు చేసేది అనేది కూడా సమాచారం లేదు. అదే విధంగా రైతులు డబ్బులు అనేది కూడా సమాచారం ఇవ్వట్లేదు. మాది గడియాల మండలం కరిమేదల గ్రామము, తిరుపాడు, కొట్టమద్ది అన్ని గ్రామాల రైతులు ఇక్కడ వచ్చినారు. మేము 3 వారాల నుంచి ఇక్కడికి కొనుగోలు చేయవలసిందిగా కోరుతూ జాయింట్ కలెక్టర్ గారిని అడుగుతూనే ఉన్నాము. మేము వచ్చినప్పుడల్లా 23వ తేదీ అంటారు, మళ్ళీ 24వ తేదీ అంటారు. ఇట్లా చెప్పుకుంటే ఇప్పటికి 3 వారాలు దాటి 4వ వారం కూడా ఈ సోమవారం 4వ వారం మేము మళ్ళీ కలెక్టర్ గారికి వస్తున్నాము. ఈ జొన్నలు కొంటారా లేదని ఏం సంబంధించి చెప్పడం లేదు. మార్కెట్ మీద వీళ్ళు, సివిల్ సప్లై మీద ఒకరు, మార్కెట్ మీద ఒకరు చెప్పుకుంటూ ఇట్లే కాలాపన చేస్తున్నారు. అలాగే 40 రోజుల నుంచి పేమెంట్ కూడా ఇప్పటికి అందలేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
మేము గవర్నమెంట్ వారిని కోరేది ఒకటే, తొందరగా జొన్నలు వేసిన రైతులకు అమౌంట్ అందజేయవలసిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నాము. అలాగే రైతుల దగ్గర ఉన్న ఈ జొన్నలను కూడా ప్రత్యేకంగా ఈ జొన్నలు ఈ 4-5 ఊర్లలో గడియార మండలంలో ఉన్నాయి. బిలకలగూడూరు, కరిమెద్దల, పిట్నాల, గోస్పాడు, కొత్తపల్లె ఈ మండల రైతులలో ప్రతి 4 వారాల నుంచి ప్రతి వీడికి వచ్చి పోతున్నాము. ఈ వారం కొంటాం అని చెప్తూనే కాలయాపన జరుగుతుంది. కావున దయచేసి కలెక్టర్ గారికి మార్కెట్ గారిని అని సివిల్ సప్లై గారి గురించి ఈ రైతుల జొన్నలు మిగిలిన జొన్నలు కొనుగోలు చేయవలసిందిగా మరీ కోరుచున్నాం. గత నెల రోజుల కిందట జొన్నలు వేసాము. ఇప్పుడు రైతుకు పెట్టుబడి సాయం కింద ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యి పెట్టుబడికి డబ్బులు లేక ఈ రోజు రైతులు అప్పులు తెచ్చుకొని వేసుకుంటున్నారు. నెల రోజులైనా ఇంకా డబ్బులు పడలేదు. అలాగే ఇంకా రిమైనింగ్ ఇంకా కొన్ని గ్రామాలలో ఇంకా మిగిలి ఉన్న జొన్నలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది చాలా మంది వాళ్ళు కూడా అడుగుతున్నారు. దయచేసి గవర్నమెంట్ స్పందించి సకాలంలో డబ్బులు అందించి అలాగే మిగిలిన జొన్నలు కూడా తీసుకుంటారని గవర్నమెంట్ వారికి విన్నవించుకుంటున్నాము. ఈ నెల 14వ తేదీ విడుదలైన ఎన్టీఏ నీట్ 2025 ఫలితాల యందు ఎస్డీఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి విజయ దుందుబి బ్రోగించారు. భువనతేజ 610 మార్కులతో ఆల్ ఇండియాలో 221వ ర్యాంక్, జితేంద్ర 543 మార్కులతో ఆల్ ఇండియాలో 6586వ ర్యాంక్, దీక్షిత్ రెడ్డి 535 మార్కులతో ఆల్ ఇండియాలో 8446వ ర్యాంక్, ముని జాహ్నవి 530 మార్కులతో ఆల్ ఇండియాలో 9642వ ర్యాంక్, హనోక్స్ పూర్ణరాజ్ 424 మార్కులతో ఆల్ ఇండియాలో 8774వ ర్యాంక్, అఖిల 414 మార్కులతో ఆల్ ఇండియాలో 10,611వ ర్యాంకులు సాధించినట్లు కళాశాల చైర్మన్ కొండారెడ్డి తెలిపారు. ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ, మన నంద్యాల విద్యార్థులు ఆల్ ఇండియా లెవెల్లో ఉత్తమ ర్యాంకులు సాధించడం మన నంద్యాల జిల్లాకు గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా అత్యధిక ర్యాంకులు సాధించిన విద్యార్థులను మరియు ఇందుకు కృషి చేసిన అధ్యాపకులను డాక్టర్ బైరెడ్డి శబరి ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి అద్భుతమైన ఫలితాలను ప్రతి సంవత్సరం సాధించాలని, మన నంద్యాలను దేశ స్థాయిలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలియజేశారు. సార్ వెంకటరమణ సార్ To all the parents, మమ్మల్ని నమ్మి మా దగ్గర జాయిన్ చేసిన ప్రతి పేరెంట్ వి ఆల్వేస్ ఫీల్ వెరీ కంగ్రాచులేటింగ్. ఏదైనా కానీ ఉంటుంది ఒక అప్రిషియేషన్. సో మీ పిల్లలందరూ డాక్టర్స్ అవ్వడం అది మాకు మా టీమ్ కి చాలా పెద్ద విషయం. అండ్ ఫస్ట్లీ భువన్ మన కాలేజ్ అబ్బాయి స్కోరింగ్ ఆల్ ఇండియా 221 ర్యాంక్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లీగ్. అండ్ టుడే నేను ఇంతవరకు మన కాలేజ్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి మెడికల్ కాలేజ్ లో ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజ్ స్టూడెంట్ ఉన్నారు. అండ్ ఈ రోజు ఐ కెన్ ప్రౌడ్లీ సే ఎస్డిఆర్ స్టూడెంట్ ఇస్ గోయింగ్ టు స్టెప్ ఇంటూ ఎయిమ్స్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ ఐ హోప్ దిస్ కంటిన్యూస్. And I congratulate all my team for making this possible and all the parents who have trusted us. And I hope we have done our best. But inka cheyasin chala undi. There are lot of students coming up. So I hope everyone works hard for that and you to secure a very good seat. And hope every student who are going to become a doctor, hope service should be your first option. Even ma'am was a radiologist and you know about Baireddi Rashid Reddy garu.
how dynamic leader was he, and same today now ma'am is going to, not going to, she already took that position and going forward. So I convey everyone to take inspiration from our MP Garu and make sure you guys first motto will be service and then be the next whatever. So I thank every parent and every student for coming over here for the appreciation ceremony, and thank you so much ma'am for coming here and appreciating my students and staff. Thank you so much. First of all, I would like to congratulate all the children. నాకు చెప్పారు 40 సీట్లు మన నంద్యాల వాళ్ళు గెలుచుకున్నారు, అది మన స్కూల్ నుండి గెలుచుకున్నారు, మన దీని నుంచి గెలుచుకున్నారు అంటే దిస్ ఇస్ వండర్ఫుల్ అచీవ్మెంట్. అండ్ I would like to first congratulate all the faculty and also parents. ఈరోజు నేను ఒక్కొక్కరిని కంగ్రాచులేట్ చేస్తూ ఉంటే ఆ స్టూడెంట్ మొహంలో కన్నా వాళ్ళ మదర్ మొహంలో అసలు వెలిగిపోతుంది. సో ఎన్నో కష్టాలు పడి ఎన్నో సాక్రిఫైసెస్ చేసుకుంటూ మనల్ని చదివిస్తారు, చిన్నప్పటి నుంచి చదివిస్తారు. అండ్ వాళ్ళకి ఏమీ అవసరం లేదు, ఇలాంటి అచీవ్మెంట్ తప్ప పేరెంట్స్కి ఇంకేమీ అవసరం ఉండదు. అవునా కాదు? ఇక్కడ ఉన్నారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ దర్ లైఫ్. సో ఈసారి మీరు మెడికల్, నేను డాక్టర్గా కేసెట్లో ర్యాంక్ వచ్చి నేను మైసూర్లో చదవడము, నేను నేర్చుకుంది ఒకటే. See, being a doctor is not enough, but being a doctor with ethics and values is very important. Hi everyone, this is G. Harshni. I scored 481 marks in NEET 2025. This is only because of our faculty. They supported us in every time and our hard work pays off. Thanks. Hi, hello, my name is D. Rameshri. I am studying in SDR Akanksha Junior College. Today in NEET I scored the 492 marks. This is all because of the faculty and teachers support. ఇక్కడ ఫ్యాకల్టీ గురించి చెప్పాలంటే చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళు స్టూడెంట్స్ గురించి తీసుకునే కేర్ అన్నీ చాలా బాగుంటాయి. మాకు పెట్టే స్టడీ హార్స్ దాని వల్ల కూడా మాకు చాలా యూజ్ అయింది. ఏ డౌట్ అడిగినా లైక్ విసుక్కోకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Hi, this is Tandana. I studied in SDR Akanksha Junior College. I scored 479 marks in NEET 2025. టీచర్స్ సపోర్ట్ బాగా ఉంటుంది కాలేజ్లో. నాకు లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ బాగా వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టెక్కే మార్కెట్ యార్డు ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం. నిర్ణీత గడువులోగా అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. 9వ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో సెక్షన్ బ్యాటిల్ డ్రిల్. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్న సిఐటియు నేతలు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అందించాలని జిల్లా కలెక్టర్కు ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ నాయకుల వినతి. రాష్ట్రీయ ధర్మరక్షణ సమితి నేతలు గోవధను అరికట్టాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి అందజేత. రైతులు పండించిన జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, పెట్టుబడి సాయం అందించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న గడివేముల మండల రైతులు. ఎన్టీఏ నీట్ 2025 ఫలితాలలో ఎస్డీఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజ్ విద్యార్థుల తిరుగులేని విజయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.